యేసు నీకు స్తోత్రములు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడమైన యేసు నీకు స్తోత్రములు నాయన. నీవే మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నా నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాని వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము ప్రభువా. నీవే తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనలు రాసిన కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదామని. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. రోమా 16:20. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నరుల కాలం ఏంటిదంటే యుద్ధకాలం. నరుల కాలం ఏంటంటే ప్రతి క్షణం కూడా మనకు పోరాటం ఉంటుంది, ప్రతి క్షణం కూడా మన యుద్ధము చేయాలి. క్రీస్తు యేసు సైనికులుగా మనం ఉండాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తు యొక్క సైనికులుగా మనం ఉండాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. సైనికుడు ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడడం, ఎప్పుడు కూడా ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందా, ఎటువైపు నుంచి శత్రువు పొంచి ఉంటాడా, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాడు సైనికుడు. కొంచెం శత్రువు దాడి చేస్తుంటే సైనికుడు నిద్రపోతే కుదురుతా చెప్పండి? ఒక సైనికుడు నిద్రపోతే కుదరదు. ఎందుకు? శత్రువు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియదు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో పౌలు ఏమంటాడంటే, మీరు పోరాడినది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో మీరు పోరాడుతున్నారు, ప్రధానులతో మీరు పోరాడుతున్నారు, ఆకాశ మండలమందుల దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నారు అంటాడు ఆయన. అంటే మన పోరాటం ఎవరితో? మనుషులతో కాదు మన పోరాటం, ఒక వ్యక్తితో కాదు నీ పోరాటం, ఈ లోకంలో ఉన్న వాళ్ళతో కాదు నీ పోరాటం. ఆత్మ సంబంధంగా నువ్వు ఎవరితో పోరాడుతున్నావంటే సాతాను శక్తులతో పోరాడుతున్నావు, అపవాదితో నువ్వు పోరాడుతున్నావు, దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. ఎప్పుడైనా చీకటి శక్తులు ఎవరి మీద ఎక్కువ దాడి చేస్తాయంటే దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఆయనకు సన్నిహితంగా ఎవరు వస్తారో వారి మీదనే అపవాది ఫస్ట్ పోరాడతాడు. ఎవరైతే నేను భక్తి చెయ్యాలి, నేను దేవునికి దగ్గర కావాలి, దేవుని స్తుతించాలి, నేను ఆయన పాదాలు పట్టుకోవాలి అన్న తీర్మానం నీకు వస్తే చాలు, అప్పుడు నీకు శోధనలు స్టార్ట్ అయిపోతాయి. దేవునికి దూరమైన వాళ్ళకి అంతగానం రాదు, దేవునికి దగ్గరైన వాళ్ళకి వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మీరు పోరాడండి అంటారు. విశాల నాశనములకు పోవు ద్వారము సంకుచిత, అది విశాలమై ఉన్నది అని చెప్తాడు ఆయన. అంటే విశాల మార్గానికి వెళ్ళడానికి ఏ పోరాటం ఉండదు. లోకంలో ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి ఏ పోరాటం ఉండదు. కానీ యేసులో నీతిగా బ్రతకాలి అని మనం అనుకున్నప్పుడే మనకు పోరాటం స్టార్ట్ అవుతుంది. ఎవరితో పోరాటం? చీకటి శక్తులతో పోరాటం స్టార్ట్ అవుతుంది. అందుకే చాలా మంది చూడండి, నాకు శోధనలు వస్తున్నాయి, నన్ను సాతాను శోధిస్తున్నాడు, నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని ఎందుకంటారో తెలుసా? భక్తి పరులైన వాళ్ళని అపవాది ఫస్ట్ వాళ్ళని పడేయాలని చూస్తాం.
ఎవరైతే దేవుని అధికంగా ప్రేమించాలని తీర్మానం చేసుకుంటారు వాళ్ళనే ఫస్ట్ పట్టుకుంటారు. మీరు యోబు గురించి తెలుసు కదా, యోబును ఆయన దేవునికి దూరమైనందుకు శోధన వచ్చిందా, దేవునికి దగ్గరైనందుకు వచ్చిందా చెప్పండి? అతడు దేవుని విడిచిపెట్టి వెళ్ళినందుకు శోధించబడ్డాడా, దేవుని హత్తుకున్నందుకు శోధించబడ్డాడా? ఎందుకు? ఈరోజు మనము దేవునికి దగ్గర అవుతున్నామంటే అపవాది కోరుకో. మీకు విషయం చెప్తాను. నేను విలువ చర్చిలో చదివినప్పుడు ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకంలో మెట్రోపాలిటన్ గారి యొక్క భార్య ఉంటుంది, ఆమె పేరు మర్చిపోయాను. ఆమె ఏమని రాసిందంటే పుస్తకంలో, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రైల్వే స్టేషన్లలో పెడతారు ఫోటోస్. కొంతమంది ఫోటోస్ వీళ్ళని పట్టుకోవాలి అని చెప్పి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇంక కొన్ని ఏరియాలలో ఉంటే కొంతమంది ఫోటోస్ ఉంటాయి, కొంతమంది ఫోటోస్ అంటే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో మనకు ప్రమాదం అని. అట్లనే దురాత్మ శక్తులు ఏం చేస్తాయి అంటే మన ఫోటోస్ తీసుకొని వాటి యొక్క పాతాళ లోకంలో పెట్టుకుంటాయంట. వీడుతోని జాగ్రత్త ఉండాలి మనం. వీడు ప్రార్థన చేస్తే మన రాజ్యాలు ఊరిపోతున్నాయి, వీడు ప్రార్థన చేస్తే మన పునాదులు గర్వించబడుతున్నాయి, వీడు ప్రార్థన చేస్తే మన కోటలని కూర్చివేస్తున్నాడు, వీడిని టార్గెట్ చేయాలి మనం అనుకుంటాయట. అవి ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటాయంట? పాతాళ లోకంలో ఒక మీటింగే జరుగుతుందంట. ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి బాగా దగ్గర అయిపోతారో, ఎవరైతే దేవుని ఎక్కువ స్తుతిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తాయంట. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనే పడేయాలని చూస్తాయంట. అందుకే యోబుని గురించి పడేయాలని చూసింది, చివరికి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా! రెండంతల దీవెన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా! మన రాసిన రోమిలో రాసిన పత్రికలో, దేవుడే సాతానుని పాదాల క్రింద శీఘ్రముగా చితకదొరికిస్తాడు. ఎవరు ఎన్న దుష్ట పన్నాగములు నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపించబడినా నీ పాదాల దగ్గరికి దుష్టుడు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా! నీ పాదముల క్రింద శీఘ్రంగా చితకదొరుకుతాడు దుష్టుడిని. హల్లెలూయా! ఆ అభిషేకం ఇస్తాడు ఆయన. అందుకే దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఫస్ట్ అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలి అంటే నువ్వు ఫస్ట్ దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని మాట వినడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు గైకొనడం నేర్చుకోవాలి, దేవుని మాటను అధికంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. నేను దేవునికి లోబడిన కానీ అపవాది పారిపోవాలంటే పారిపోడు. ఫస్ట్ నువ్వు లోబడాలి, నీకు లోబడే మనసు రావాలి, అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే దుష్టునికి వాడు ఎవరిని ఫస్ట్ టార్గెట్ చేస్తాడంటే ఎవరిని తెలుసా? సేవకులని. ఫస్ట్ టార్గెట్ చేసేది సేవకులని, తర్వాత టార్గెట్ చేసేది సంఘాన్ని, విశ్వాసులని. ఎందుకు అంటే సేవకుడు పడిపోతే సంఘం అంతా పడిపోతుంది. అందుకే సేవకులకు వచ్చే శోధన చాలా ఉంటాయి. నార్మల్ విశ్వాసకి వచ్చేదానికంటే సేవకుడికి వచ్చేది ఒక పదంతా ఎక్కువ ఉంటుంది. సేవకుడికి వచ్చేది ఒక పదంతా ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఫస్ట్ వాడి టార్గెట్ సేవకుల మీద దాడి చేస్తాడు. బైబిల్లో మీరు చూడండి బైబిల్ యోబును శోధించాడు. చాలా మంది దగ్గరని సీమోను పేతురుని కూడా అపవాది శోధించాలని చూశాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? సీమోను నీ కొరకు నీ నమ్మిక సాతాను గోధుమ వల్లే మిమ్మల్ని చెల్లించాలని చూసింది, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకుంటున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! సీమోను పేతురుని ఏం చేసిందంటే అపవాది గోధుమలాగా చల్లించాలని చూసిందంట, దేవునికి దూరం చేయాలని చూసిందంట. కానీ యేసు ప్రభు అంట సీమోను పేతురు కోసం తండ్రిని వేడుకున్నాడంట. ఎందుకు? ఈయన నమ్మిక తప్పిపోవద్దని. యోబు గ్రంథంలో మీరు చూడండి, వాళ్ళ భార్యనే వచ్చి ఏమంటది? నీవు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం గమ్మంటది. ఆమె లోపల ఎవరు ప్రవేశించారు చెప్పండి? దురాత్మ ప్రవేశించితేనే నువ్వు యథార్థతను వదులు అంటది.
చూడండి, మన దేని మీద పగనో తెలుసా? నువ్వు యథార్థంగా ఉండడం సాతానుకు నచ్చదు, నువ్వు ప్రార్థన చేయడం నచ్చదు, నువ్వు నీతిగా ఉండడం నచ్చదు, నువ్వు నమ్మకంగా ఉండడం నచ్చదు. నువ్వు తీర్మానం చేసుకోండి, మీరు మంచి ఈ రోజు నుంచి టైం వేస్ట్ చేయదని తీర్మానం చేసుకొని ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీకు అప్పుడే ఫోన్లు వస్తాయి. ఈ రోజు నుంచి నేను కోపం మానేసుకుంటాను, ఎవరి మీద నేను ఏం మాట్లాడను అని మీరు అనుకున్నప్పుడే మీకు పరీక్షలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సాతానుని మీ పాదముల క్రింద శీఘ్రముగా చితకు తొక్కించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు మన ఎదుట నిలవబడకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ కంచె వేసినట్లుగా మన కుటుంబాల చుట్టూ కూడా దేవుడి కంచె వేయబడాలి. హల్లెలూయా. దేవుడి అగ్ని ఉన్న ప్రతి స్థలములో కూడా ఆయన కంచెని చుట్టూ ఉండాలి. హల్లెలూయా. దేవుడి కాపుదల మన చుట్టూ నిరంతరం భద్రంగా ఉండాలంట. ఆలోకి ఎందుకు పెడతాం చెప్పండి? ఆలోకి ఎందుకు పెడతాము చెప్పండి? ఆలోకి పెట్టకుండా దోమలు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాయి. నువ్వు కర్ర ఇచ్చుకోకుండా మన ఇంటికి కుక్క వచ్చినా కానీ ఇట్లా కొట్టకుండా వెళ్ళిపోతుందా? దేవుని కంచె అనే ఆలౌట్ మన గృహాల చుట్టూ వేయబడాలి. హల్లెలూయా. దేవుని కాపుదల అనేది మన గృహాల చుట్టూ వేయబడాలి. అప్పుడు ఏ దుష్టుడు మన ఇంట్లో అడుగుపెట్టినా వాడు కాలిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కుటుంబంలో దేవుని అగ్ని ఉన్నప్పుడే చీకటి శక్తులు నిన్ను చూసి భయపడతాయి. నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉన్నప్పుడే దురాత్మ శక్తులు చూసి నిన్ను భయపడతాయి. నీ కుటుంబం నిండా దేవుని దూతల సంచారం జరిగినప్పుడే చీకటి శక్తులు ఏది కూడా నిన్ను ముట్టడానికి కూడా అవి భయపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కుటుంబాలలోనికి దేవుని అగ్ని దిగి రావాలి, ప్రతి గృహంలోనికి దేవుని శక్తి దిగి రావాలి, ప్రతి కుటుంబంలోనికి దేవుని కాపుదల రావాలి. అందుకే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎక్కడ ఉన్నా నీ సన్నిధి నా చుట్టూ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నాతో రావాలి. ఎందుకంటే దేవుని సన్నిధి దూరం అయితే అపవాది దగ్గర ఇక్కడ తెలుసా. అందుకే నీవు ఏ స్థలములో ఉన్నా నీ దగ్గర దేవుని సన్నిధి ఉండాలి, నీ దగ్గర దేవుని మహిమ ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలి? దుష్టుడు ముట్టద్దు అంటే నీ దగ్గర ఏముండాలి? దేవుని అగ్ని ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని మహిమ ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. అప్పుడు వాడు ఏం చేయలేరు. మనం దేనికి భయపడదు. అయ్యో అపవాదం వచ్చింది, చీకటి వచ్చింది, దురాత్మ భయపడడం అవసరం లేదు. నీతి మంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. ఎక్కడున్నా కానీ నీతి మంతుడు ధైర్యంగా ఉంటాడంట. నువ్వు కలవరపడుతున్నావు, ధైర్యం లేదు అంటే నీ దృష్టిలో ఏంటి? నువ్వు సందేహపడుతున్నావు, విశ్వాసం లేదు ఫస్ట్. కానీ సందేహాలు అవసరం లేదు. నీతి మంతుడు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎన్ని శోధనైనా ధైర్యం ఉండాలి. ఎంత నిన్ను అపవాది పోరాడినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేసే యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షమున కార్యము చేసే యెహోవా నీతో కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ పక్షమున యుద్ధములు చేసేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడని నీకు ధైర్యం ఉండాలి. అందుకే భయపడడం అవసరం లేదు, దిగులు పడడం అవసరం లేదు. ఎందుకంటే మనతో సదాకాలం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సాతాను ఏం చేయాలంట? తొక్కాలంట. ఏం చేయాలి? వాడిని తొక్కాలని చెప్తుంది వాక్యం. వాడిని మన పాదముల క్రింద వేసి నలిపేయాలి. వాడిని అంతటి అభిషేకం మన కాళ్ళలోనికి దేవుడు దిగి రావాలి. వాడిని తొక్కి అంత అభిషేకం మన కాళ్ళలోనికి రావాలి. వాడి తల మొత్తం కూడా ఏదేదైతే మనల్ని శోధిస్తుందో, ఏదేదైతే నేను భేదిస్తుందో, ఏదేదైతే నేను కృంగదీస్తుందో, ఏ పరిస్థితులు ఏ సమస్యలు అయితే నేను కృంగదీస్తున్నాయో అవన్నిటిని కూడా కాళ్ళ క్రింద తొక్కి అభిషేకం మనల్ని ముందుకోవాలి.
అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక్క విషయం చెప్తాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరుచుటకి మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైనందుకు తెలుసా, సాతాను రాజ్యము కూల్చాలి, దేవుని రాజ్యము దిగి రావాలి. అందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చిందే అపవాది క్రియలను లయము చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీ దగ్గరికి వస్తున్నాడు ఎందుకో తెలుసా, నిన్ను శోధించే అపవాది క్రియలను లయపరచడానికి, నీకు సమస్యలు తెస్తున్న అపవాది క్రియలను లయపరచడానికి. కాబట్టి దేవుని శక్తిని కలిగి ఉందాం, ఆయన మహిమను కలిగి ఉందాం. ఈ చిన్న వాక్యములు దేవుడు దీవించునుగాక.